ప్రార్థన కొరకు 103వ సంకీర్తన మొదటి 10 వచనాల్ని వచనాన్ని చదువుకుందాం. 103వ సంకీర్తన, సామ్ నెంబర్ 103, 103వ సంకీర్తన మొదటి 10 వచనాల్ని వచనాన్ని మనము చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త దగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. నీ జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపర్చెను. యెహోవా దయా దాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యదు. ఈ కీర్తనని 1-2 వారాలు మనము ధ్యానం చేస్తాం. అంతకుముందు 100వ కీర్తనని 100వ కీర్తన మనము ధ్యానం చేశాం. ఈ 103వ కీర్తన చాలా చాలా గొప్ప కీర్తన. ఇది థ్యాంక్స్ గివింగ్ సామ్ అని అంటాం. ఇది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే కీర్తన. అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. దేవుణ్ణి సన్నుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి. సన్నుతించుము లేక స్తుతించుము, ఇది ఆజ్ఞ. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఇది ఆజ్ఞ. అందుకని దేవుడు దీన్ని ఆజ్ఞాపూర్వకంగా మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తుతి చెల్లించడము, దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడం అనేది ఆప్షన్ కాదు అంటే అర్థం ఏమిటంటే ఏదో అవకాశం ఉన్నప్పుడు చేసేది కాదు. ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే తప్పనిసరిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి. సో దేవుడు ఇక్కడ ఆజ్ఞాపూర్వకంగా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకుము. అందుకని సన్నుతించుము, స్తుతించుము అనేది ఆజ్ఞ. అంతేకాదు ఉపకారములో దేన్ని మరువకుము, మరిచిపోవద్దు, ఇది కూడా ఆజ్ఞ. సో ఆజ్ఞాపూర్వకముగానే దేవునికి మనము ఆరాధన అర్పించాలి. ఆజ్ఞకి లోబడడానికి దేవునికి మనము ఆరాధన అర్పించాలి. అందుచేత ఆరాధన, స్తుతి, కృతజ్ఞత అన్నది ఇది ఆజ్ఞ కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చెయ్యాలి అన్నది దేవుడు కోరుకుంటున్నాడు. చూద్దాం కొన్ని వచనాలు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో కూడా అదే మాటని మనము చూస్తాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం? దేవుని చిత్తం రకరకాలుగా ఉంటుంది. అయితే అందరి ఎడల, ముఖ్యంగా సంఘం ఎడల, ప్రతి విశ్వాసి ఎడల దేవుని చిత్తం ఏమిటంటే
ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడము, ఇది ఆజ్ఞ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనములో కూడా ఆ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకనికొకడు లోబడినడు. చూసారా, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు, ఆజ్ఞ. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఆజ్ఞ. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఇది ఆజ్ఞ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో మనం చాలా సందర్భాల్లో చూసాము, జిహ్వ ఫలమును అర్పించుడి 15వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయాలి. దేవుని ప్రజలు నోట ఎప్పుడు ఏదో స్తుతి, స్తోత్రం ప్రభా, ప్రైజ్ ది లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు ప్రభా అని ఈ మాటలు అంటూ ఉండాలి. హైందవులు, కొంతమంది భక్తి కలిగిన హైందవులు ప్రతిదానికి కూడా ఒక మాటను వాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే వాళ్ళు అది అలవాటుగా చెప్తారు. అంతేకాదు, వాళ్ళు నిజము కాని కల్పితమైన దేవునికి చెప్తారు. మనము నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, ఆయన మనల్ని రక్షించిన దేవుడు, ఆయనకి నిజంగా స్తోత్రం, ప్రైజ్ చేస్తూ ఉండాలి, ఆయనకి కృతజ్ఞత చెబుతూ ఉండాలి. ఇది క్రైస్తవుల జీవితంలో, ఇది మన జీవితంలో భాగము. కృతజ్ఞత తెలియజేయడము జీవితంలో భాగము అని మనం చూస్తాం. అందుకని 103వ సంకీర్తనలో యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము, ఇది ఆజ్ఞ. అందుకని ఆజ్ఞని మనము ఆచరిస్తున్నాము. దేవుణ్ణి స్తుతించడం ద్వారా వచ్చే 3 ప్రయోజనాలు చెప్తాను. దేవుణ్ణి స్తుతించడం ద్వారా వచ్చే 3 ప్రయోజనాలు. ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్. దేవుణ్ణి స్తుతించడం ద్వారా కలిగే 3 ప్రయోజనాలు చూడండి. మొట్టమొదటి ప్రయోజనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే ఈ అంశాలన్నీ మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6-7 వచనాల్లో మనం చూస్తే, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి అప్పుడు అంటే ఎప్పుడైతే కృతజ్ఞత స్తుతి చెల్లిస్తామో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. బెనిఫిట్స్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్. దేవుణ్ణి స్తుతించడంలో ఉండే మొదటి ప్రయోజనం ఏమిటంటే, మన హృదయాలు శాంతి సమాధానాలతో ఉంటాయి. ట్రై చేయండి ఒకసారి. మన హృదయాలు శాంతి సమాధానంతో ఉంటాయి. ప్రైజ్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ వర్షిప్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్, ఐ వర్షిప్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు కృతజ్ఞతలు ప్రభువా అని పని మానేసి చేయమని చెప్పడం లేదు. జపం కాదు ఇది. జపంగా ఇది చేయమని చెప్పడం లేదు, పనులు మానేసి చేయమని చెప్పడం లేదు. అయితే ఒక దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు గొప్పవాడు, ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి ఆయనకి ఈ విధంగా కృతజ్ఞతలు స్తుతి చెల్లించడం ద్వారా మన హృదయములో ఏమొస్తుంది? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అప్పుడు ఎప్పుడు అంటే మనము కృతజ్ఞతలు తెలియజేస్తున్నప్పుడు. వెన్ వి ప్రైజ్ గాడ్, అవర్ హార్ట్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద పీస్ ఆఫ్ గాడ్. మనం దేవునికి స్తుతి చెల్లిస్తే మన హృదయాలు దేవుని శాంతి సమాధానంతో నింపబడతాయి. ఇది నిజమా అబద్ధమా? మీరే ట్రై చేయండి. రెండవది, అక్కడే మనం చూస్తున్నాం కదా, ఆ 4వ అధ్యాయంలోనే 6వ వచనం నుండి తర్వాత మనం కింద వరకు చూస్తే 8వ వచనం వరకు చూస్తే, మనము ఎప్పుడైతే దేవునికి స్తుతిస్తూ ఉన్నామో అక్కడే అంటున్నాడు 7వ వచనంలో ఒక మాట, మీ హృదయములకును
మీ తలంపులకును కావలిగుండు. హృదయము, తలంపులు. దేవుణ్ణి స్తుతించడం ద్వారా హృదయము శాంతితో నింపబడుతుంది చెప్పాను. రెండవది, తలంపులకి కాపుదల ఉంటుంది. వన్ యూ ప్రైజ్ గాడ్, గాడ్ గాడ్స్ యువర్ థాట్స్ అని అంటాం. మనము దేవుణ్ణి స్తుతిస్తే మన తలంపులకి దేవుడు ఏం చేస్తాడంటే కావలి ఉంచుతాడు. కావలి ఉంచుతాడంటే అనవసరమైన తలంపులు, రాకూడని తలంపులు, లేక మనల్ని భయపెట్టే తలంపులు, మనల్ని ఆందోళనకు గురి చేసే తలంపులు, ఏదైనా సరే అవి రాకుండా ఆయన మనల్ని కాపాడాడు. దేవుణ్ణి స్తుతిస్తే మన హృదయాలు శాంతి సమాధానంతో నింపుతాడు. దేవుణ్ణి మనం స్తుతిస్తే మన తలంపుల్లో ఆందోళన లేకుండా, భయము లేకుండా, చెడ్డ తలంపులు లేకుండా, దేవునికి అయిష్టమైన తలంపులు లేకుండా మన తలంపులకి కూడా ఆయన కావలిగా ఉంటాడు. ఈ గాడ్స్ అవర్ థాట్స్ వెన్ యూ ప్రైజ్ గాడ్. ఇది రెండవది. చూసారా? అందుకని దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఒకటి హృదయంలో నెమ్మది వస్తుంది, రెండవ తలంపులకి దేవుడు భద్రతని ఇస్తాడు. అంతేకాదు దేవుణ్ణి స్తుతించడం ద్వారా ఆ 4వ అధ్యాయంలోనే ఆ 10 నుంచి 13 వచనాలు మీరు చూస్తే అక్కడ పౌలు ద్వారా దేవుడు ఒక మాట అంటాడు. నన్ను గూర్చి మీరున్నాళ్ళు మరలా యోచన చేయసాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి కానీ తగిన సమయమందు దొరకకపోయెను. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దేని స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. దేవుణ్ణి స్తుతించి వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు చెప్పాలంటే 4వ అధ్యాయము 6వ వచనంలో ఏముంది? మీరు చింత పడకండి, మీరు ప్రతి విషయంలో దేవునికి ఆ ప్రార్థన చెయ్యండి, విజ్ఞాపనలు చేయండి, కృతజ్ఞతాస్తుతులు మీరు దేవునికి తెలియజేయండి. ప్రార్థన చెయ్యాలంట, విజ్ఞాపన చెయ్యాలంట, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించండి. అప్పుడు అన్నమాట, అప్పుడు అన్న మాట 7వ వచనంలో చూస్తాం. ఆ అప్పుడు అన్న మాట కింద వరకు కొనసాగుతుంది. అప్పుడు మన హృదయంలో శాంతి, మన తలంపులకు కావలి. అప్పుడు మనము ఏవి సత్యమో, ఏవి మాన్యమో, ఏవి న్యాయమో, ఏవి పవిత్రమో, ఏవి రమ్యమో, ఏవి ఖ్యాతి, వేటి మీద ధ్యాస ఉంచాలో అప్పుడు తెలుస్తుంది. 8వ వచనం. అప్పుడు అంటే అవన్నీ అప్పుడే వస్తాయి. ఎప్పుడు? ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు దేవునికి మనం చెల్లించినప్పుడు అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అదే 10వ వచనం 13వ వచనంలో మనం చదువుతున్నాము. అప్పుడు అన్న మాట దానికి కూడా వర్తిస్తుంది. ఏమిటంటే సంతృప్తి కలిగిన జీవితం మనము జీవిస్తాం. పౌలు అంటున్నాడు కదా, నాకు కొదువ కలిగి ఉందని నేను ఇలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడము నేర్చుకున్నాను. మీకు తెలుసా, దేవుణ్ణి స్తుతించే వాళ్ళు తృప్తిగా ఉంటారు. అంటే వాళ్ళు ఏదో కోట్లు గడిస్తారని కాదు, వాళ్ళకి ఏదో ఎక్కడ లేనివన్నీ కలిసి వస్తాయని కాదు. వెన్ యూ ప్రైజ్ గాడ్, వెన్ యూ థ్యాంక్ గాడ్, వెన్ యూ వర్షిప్ గాడ్, ఏదో తెలియని సంతృప్తి దేవుడు మన జీవితంలో పెడతాడు దేవుణ్ణి స్తుతించినప్పుడు. దావీదు ఆఫ్టర్ ఆల్ ఆర్డినరీ షెపర్డ్, అంటే ఒక గొర్రెల కాపరి, అంతేనా? రాజు కాకముందు దావీదు ఎవరు? గొర్రెల కాపరులు ఎలాగుంటారో మనకు తెలుసు. గొర్రెల కాపరులు ఆడేం కోటీశ్వరులేమీ కాదు. దావీదేవుని కోటీశ్వరుడా? కాదు కదా. దావీదేవుని పెద్ద విద్యావంతుడా? కాదు కదా. దావీదేవుని పేరు మూసినవాడా? కాదు కదా. రాజు కాకముందు దావీదు మనకన్నా చిన్నవాడు. కానీ దావీదు ఎప్పుడు దేవుడిని ఏం చేసేవాడు? స్తుతించి ఆరాధించేవాడు. మనకన్నా తక్కువ వాడు ఆర్థికంగా, మనకన్నా తక్కువ వాడు సామాజికంగా, అంటే చదువుల్లో, విద్యలో మనకన్నా చాలా తక్కువ వాడు సంస్కృతి, ఈ టెక్నాలజీ పరంగా. కానీ దావీదు ఎప్పుడు దేవుడిని స్తుతిస్తూ ఉండేవాడు. ఆ స్తుతి దావీదుకి ఎప్పుడు సంతృప్తి ఇచ్చేది.
దావీదు అందుకని ఎక్కడ నాకు అది లేదు, నాకు ఇది లేదు, బ్రదర్ మరి నా పరిస్థితి ఎలాగుంది, సిస్టర్ గారు నా పరిస్థితి ఎలాగుందని వాళ్ళకి వీళ్ళకి దావీదు చెప్పుకున్నాడు. మహా దావీదుకుంటే గొర్రెలు ఉండేవి. ఆ గొర్రెలు కూడా ఎండలో వానలో గొర్రెలను కాసుకోవాలి. మనదంతా నీడపట్టు ఉద్యోగమైనా ఏమైనా ఎండల్లో పనిచేసే ఉద్యోగాలనే. కొంతమంది పాపం ఎండల్లో పనిచేసే మన బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఉన్నారు పనిచేసేవాళ్ళు. కానీ దావీదు పని ఎండలోనా నీడలోనా? ఎండలోనే. గొర్రెలు కాసుకునేవాడు ఎక్కడుంటాడు? ఎండలో ఉంటాడు, తుప్పల్లో ఉంటాడు, ఎడారిలో ఉంటాడు, ఎవరు లేని నిర్మానుష్యమైన స్థలంలో ఉంటారు. మనుషులు ఉండే దగ్గర గొర్రెలు ఎవరైనా కాచుకుంటారా? కాచుకోరు. నిర్మానుష్యమైన స్థలాల్లో ఉంటాడు. ఏ పొదల్లో ఏ తోడేలు ఉందో, ఏ పొదలో ఏ పూలు ఉందో. ఆ రోజుల్లో అంత అరణ్యాలు కదా, తెలీదు. ఎప్పుడు బిక్కుబిక్కుమంటూ ఉండాలి. ఆ రోజుల్లో తను ఆ గొర్రెలు కాసుకున్నప్పుడు తను సంతోషించడానికి చేతిలో మొబైల్ ఫోన్ ఏమీ లేదు, పాటలు వినడానికి ఉందా? ఇటువంటి టెక్నాలజీ ఏమీ లేదు. ఒంటరిగా ఉన్నాడు, నిర్మానుష్యమైన స్థలంలో ఉన్నాడు. కానీ ఎప్పుడు తృప్తిగానే ఉన్నాడు, ఎప్పుడు తృప్తిగానే ఉన్నాడు, ఎప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. ఆ గొర్రెల కాపరి నోట్లో నుంచి అద్భుతమైన కీర్తనలు వచ్చినాయి. ఏ పండితులకి ఆ కీర్తనలు వస్తాయి? ఈరోజు దావీదు రచించిన 75కు పైగా కీర్తనలు మనం చూస్తే ఒక్కొక్క కీర్తన ఆణిముత్యం కాదు, దాన్ని ఎన్ని అనాలో కూడా మనకు తెలియదు. ఆణిముత్యాల కన్నా గొప్పది. ఏ తత్వవేత్త, ఏ వేదాంత పండితుడు, ఏ గొప్ప దైవజనుడు కూడా పలకలేని మాటలు ఆయన నోట్లో నుంచి కీర్తనల ద్వారా వచ్చినాయి. ఆ కీర్తనలు మనం ఈరోజు కూడా ధ్యానం చేస్తున్నాం. అంత అద్భుతమైన తలంపులు ఆ కీర్తనలో. ఒక అతి సామాన్యుడైన గొర్రెల కాపరికి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అతడు ఎప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు. ఆ మాటలే కీర్తన ద్వారా వచ్చినవి. ఎప్పుడూ తృప్తిగానే ఉండేవాడు. అందుకని మనము దేవునికి కృతజ్ఞతాస్తులు, దేవుణ్ణి స్తుతిస్తే కలిగే మూడవ ప్రయోజనం ఏమిటంటే సంతృప్తినిస్తాడు. గాడ్ గివ్స్ కంటెంట్మెంట్ వెన్ యూ ప్రైజ్ గాడ్. దేవుణ్ణి స్తుతిస్తే సంతృప్తినిస్తాడు. స్తుతి లేక కృతజ్ఞత లేక ఆరాధన, స్తుతి కానీ కృతజ్ఞత కానీ ఆరాధన కానీ మన అసంతృప్తిని పారదోలుతుంది, మన అసంతృప్తిని పారదోలుతుంది, మన బాధలన్నింటినీ పారదోలుతుంది. ఏదో తృప్తికరమైన స్థితిలో మనల్ని ఆయన ఉంచుతాడు. తృప్తికరమైన పరిస్థితి. ఆయన ఎవరో అటు వెళ్ళిపోతున్నారు చూడండి, తలుపు అని. తృప్తికరమైన పరిస్థితుల్లో ఆయన ఉంచుతాడు. అందుకని దేవుణ్ణి స్తుతించడము, దేవునికి కృతజ్ఞత చెప్పడం అనేది మనకి ఏమిస్తుంది? సంతృప్తిని ఇస్తుంది. ఇట్ గివ్స్ అ సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుణ్ణి స్తుతించడం ద్వారా వచ్చే మొదటి ప్రయోజనం ఏంటి? మన హృదయంలో శాంతి సమాధానము కలుగుతుంది. దేవుణ్ణి స్తుతించడం ద్వారా వచ్చే రెండవ ప్రయోజనం ఏంటి? మన తలంపులు ఆయన కావలి కాస్తాడు. ఈ గాడ్స్ అవర్ థాట్స్. మూడవది, దేవుణ్ణి స్తుతించడం ద్వారా వచ్చే మూడవ ప్రయోజనం ఏంటంటే మనకి తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు, తృప్తిని ఇస్తాడు. మనం ఏదో ధనవంతుడిమనే ఫీలింగ్లోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అందుకనే దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. అంటే అర్థం ఏంటంటే స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఓ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమున ఉన్న సమస్తమా. ఏముంది అంతరంగంలో? నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము లేక స్తుతించుము. ఏముంది? నా అంతరంగమునున్న సమస్తమా. అంతరంగంలో ఏముంది? నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయనని సన్నుతించుము అనే మాట చూస్తున్నాం. అందుకని దేవుణ్ణి సంపూర్ణంగా అంతరంగములో ఉన్న సంపూర్ణతతో ఆయన స్తుతించాలి. అంటే దాని అర్థం ఏమిటంటే అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుమంటే అంతరంగములో నుంచి పూర్తిగా ఇక ఎక్కడ ఏ అరమరికలు లేకుండా, నా అంతరంగమునున్న సమస్తమా అంటే సంపూర్ణమైన హృదయముతో దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. ప్రాణము, శరీరము, ఆత్మ. లేక శరీరము, ప్రాణము, ఆత్మ. లేక ఆత్మ, ప్రాణము, శరీరం అంట.
ఒక మనిషి ఈ మూడిటి చేత ఉన్నాడు. మ్యాన్ ఈజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద త్రీ అంట. మనిషి శరీరం బాహ్య సంబంధమైన, తర్వాత ప్రాణము, తర్వాత ఆత్మ. నా అంతరంగంలో ఉన్న సమస్తమా అంటే అర్థం ఏంటంటే శరీరముతోను, అంటే పెదాలు, అవసరమైతే చేతులు, శరీరముతో అంటే పెదాలు, అవసరమైతే చేతులతో దేవునికి చప్పట్లు కొడుతూ. ప్రాణము అంటే అర్థం ఏంటో చెప్తున్నాను. ప్రాణం అంటే మనల్ని బ్రతికించేదే, అంతేకాదు ప్రాణం అంటే మనకి ఆలోచనలు ఇచ్చేది. మనము నిర్ణయాలు తీసుకునే భాగమే ప్రాణం. మనము ఆలోచనలు చేసే భాగమే ప్రాణం. మనం ఆలోచనలు చేస్తున్నాం, దేంతో ఆలోచన చేస్తున్నాం? ప్రాణం, సోల్ అంటాం. మనం నిర్ణయాలు తీసుకుంటాం, దేంతో నిర్ణయాలు తీసుకుంటున్నాం? ప్రాణం. ప్రతి మనిషి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాడు, ప్రతి మనిషి ఆలోచన చేస్తాడు. ఇట్ ఈస్ కాల్డ్ థింకింగ్ ఫ్యాకల్టీ అంటాం. మనము చేసే ఆలోచనలు, మనము తీసుకునే నిర్ణయాలు అంతా ప్రాణముతో ఉంటాయి. అందుకని ప్రాణం పోతే ఆలోచనలు ఉండవు, నిర్ణయాలు ఉండవు, డెడ్. దేహముతో ఆయన్ని సన్నుతిస్తాం, పెదాలతో, చేతులతో, వినికిడితో, దేహములో ఉన్న అవయవాలతో. అంతరంగములో ప్రాణముతో అనగా మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన నిర్ణయాల్లో ఆయన సంతోషిస్తాం. ఇంకోటి ఏముంది? ఆత్మతో. దేవుడు ప్రతి మనిషిలో ఆత్మను పెట్టాడు. ప్రతి మనిషిలో ఆత్మ ఉంది. రక్షింపబడని అవిశ్వాసిలో కూడా ఆత్మ ఉంది. ప్రతి మనిషి ఆత్మజీవి, స్పిరిట్ బీయింగ్ అని అంటాం. అయితే మనలో ఉన్న ఆత్మ దేవుణ్ణి నమ్ముకున్న వారిలో ఉండే పరిశుద్ధాత్మ. ఆ ప్రతి మనిషిలో ఆత్మ ఉంది. దేవుణ్ణి నమ్ముకున్న వారిలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మనలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన పరిశుద్ధాత్ముడు కలిస్తే అప్పుడు వచ్చే స్థుతి వేరే కోణములో ఉంటుంది. ప్రతి మనిషిలో దేవుడు ఆత్మ పెట్టాడు. ఈ ఆత్మ ఎవరితో కలవాలి? దేవుడు పెట్టిన పరిశుద్ధాత్మునితో కలవాలి. దేవుడు మనలో పెట్టిన పరిశుద్ధాత్ముని ద్వారా మన ఆత్మ జత చెయ్యబడితే వచ్చే స్థుతి, ఆ కృతజ్ఞతలు ఇంకా లోతుగా ఉంటాయి. దాని అర్థం ఏంటంటే మనము పరిశుద్ధాత్మని చేత నడిపించబడితే మన ప్రాణములో మనము చేసే ఆలోచనలు, తలంపులు, నిర్ణయాలతో, మన దేహములో, మన పెదవులు, మన అవయవాలతో మనం చేసే స్తుతి స్తోత్రాలు, ఇవన్నీ కలిపితే ఏమంటామంటే నా అంతరంగమునున్న సమస్తము, ప్రాణాత్మ దేహములు అంటాం. ప్రాణాత్మ దేహములతో దేవుణ్ణి మనము స్తుతించాలి. దీంట్లో శరీరం పనిచేస్తుంది, ప్రాణము పనిచేస్తుంది, ఆత్మ పనిచేస్తుంది. అందుకనే దావీదు అంటున్నాడు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధి. అంతరంగంలో ఏముందంటే ప్రాణము, ఆత్మ, దేహము ఇవన్నీ కలిపితే సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించము. అందుకని దేవుణ్ణి స్తుతించుట అన్నది మనకి కలిగే 3 ప్రయోజనాలు. మన హృదయాలు శాంతి సమాధానంతో నింపబడతాయి. రెండవది మన తలంపులు కావలి ఉంచుతాడు. మూడవది తృప్తికరమైన జీవితాన్ని ఇస్తాడు. దేవుణ్ణి స్తుతించడం ద్వారా వచ్చే 3 ప్రయోజనాలు. సరే, మంచిది. అసలు దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? స్తుతించడం ద్వారా 3 ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నాను. అందుకని దేవుణ్ణి స్తుతిస్తాం. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీసస్ అంటే ఏమీ లేదు. ప్రభా నీకు వందనాలు, ప్రభా నీకు వందనాలు, అదేదో భాష మాట్లాడడం కాదు. కొంతమంది ప్రైజ్ యూ లార్డ్ అంటారు. ప్రభా నీకు స్తోత్రాలు, ప్రభా నీకు స్తోత్రాలు, ప్రభా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. దేవునికి ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాం. అయితే దీని ద్వారా ప్రయోజనం. అది ఎందుకు ఈ పని చేయాలి? ఎందుకు దేవుణ్ణి స్తుతించాలి? దేవునికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? మనం దేవుని ఎందుకు ఆరాధన చేయాలి? ఎందుకు చేయాలో ఒక 7, 8 చెప్తాను. ఈ వారము వాటితో మనం ఆరాధన చేద్దాము. వచ్చే వారము ఆ 7, 8 వివరిస్తాను. చూడండి ఎందుకు. 103వ సంకీర్తనలో మొట్టమొదటి దేవుని ఎందుకు స్తుతించాలి అంటే, మొట్టమొదటిది ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. ఆయన మన పాపాలని క్షమించాడు. హీ హ్యాస్ ఫర్గివెన్ ఆల్ అవర్ సిన్స్. ఆయన మీ దోషములను క్షమించినవాడు. నెంబర్ 1. రెండవది సంకటములన్నిటినీ కుదుర్చువాడు.
వాటి వివరణ వచ్చేవారని చెప్తాను. సంకటములను కుదుర్చువాడు. మూడవది ప్రాణమును, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించినవాడు. అదే సమాధిలో నుంచి ప్రాణమును విమోచించిన వాడంటే చనిపోయిన వాళ్ళు లేపినట్టుగా కాదు, మన ఆత్మీయ జీవితంలో మన ప్రాణమును విమోచించినవాడు, రక్షించినవాడు, విడుదల ఇచ్చినవాడు, ప్రాణమును విమోచించినవాడు. మూడవది. నాలుగవది, కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచి ఉన్నాడు. గ్రేస్ అండ్ మర్సీ అంటాం. కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచి ఉన్నాడు. కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచి ఉన్నాడు. ఐదవది, పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడు. ఐదవది ఏంటి? మేలుతో హృదయమును తృప్తిపరచున్నాడు. హీ ఈజ్ సాటిస్ఫైయింగ్ us with all good things. మేలుతో మన హృదయమును తృప్తిపరుస్తున్నాడు. ఐదవది. ఆరవది చూస్తే 6వ వచనములో 6వ వచనం, యెహోవా 103వ సంకీర్తన 6వ వచనం, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. 6వది ఏంటంటే ఆయన న్యాయము తీర్చుచున్నాడు. ఆయన న్యాయము తీర్చుచున్నాడు అనగా మన తరపున విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. ఈజ్ డూయింగ్ జస్టిస్, ఈజ్ ఇంటర్సీడింగ్ ఫర్ అస్. ఆయన మన గురించి విజ్ఞాపనము చేయుచున్నాడు. 6వది. 7వది మనం చూస్తే 7వ వచనములో చూస్తాం, ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపర్చెను. మోషేకు తన మార్గమును తెలియజేసానంటే 103వ సంకీర్తన 7వ వచనం, మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపర్చెను. అనగా 7వది ఏమిటంటే ఆయన తన ప్రత్యక్షతను మనకిచ్చేవాడు. తన ప్రత్యక్షతను మనకి ఇచ్చేవాడు. హీ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు అస్. తన ప్రత్యక్షతను మనకి ఇచ్చే. మోషేకి తన మార్గములను తెలియజేశాను, మనకు తెలియజేయలేదండి. మనకి కూడా ఆయన మార్గములను తెలియజేశాడు. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనిపర్చెను, మనకు ఆయన క్రియలను కనిపర్చాడు లేదా? మోషేకి తన మార్గాల్ని తెలియజేశాడు, మనకి ఆయన మార్గాల్ని తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనిపర్చాడు, మనకి కూడా ఆయన క్రియలను కనిపర్చాడు. తన మార్గములు, తన క్రియలు కనుపర్చాడు, తెలియజేశాడు. అంటే అర్థం ఏమిటంటే తను తాను మనకి ప్రత్యక్ష పరుచుకున్నాడు. ఈ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు అస్. తను తాను వాక్యము ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. తను తాను యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? తర్వాత బహుశా 19వ వచనంలో మనం చూస్తే, ఆ 103వ సంకీర్తనే 19వ వచనంలో, యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. తర్వాత ఏమిటంటే ఆయన సార్వభౌముడు. ఈజ్ ద సావరిన్ గాడ్. ఆయన సార్వభౌముడు. అందుకని ఈ 7, 8 చెప్పాను కదా, ఈ 8 వచ్చే వారం వివరిస్తాను. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుణ్ణి ఎందుకు సన్నుతించాలి, లేక దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అన్న మాట మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం. స్తుతించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏంటో చెప్పండి. మొదటి ప్రయోజనము, మన హృదయంలో శాంతి నింపుతాడు, పీస్ ఇన్ ద హార్ట్. రెండవ ప్రయోజనము, మన తలంపులకు కావలిగా ఉంటాడు, గార్డింగ్ అవర్ థాట్స్. మూడవ ప్రయోజనము, సంతృప్తినిస్తాడు, కంటెంట్మెంట్ ఇన్ అవర్ లైఫ్. జీవితంలో సంతృప్తినిస్తాడు. సరే, ఈ 3 చెప్పాను. అది ఎందుకు స్తుతించాలంటే, మొదటిది దోషములను క్షమించువాడు 3వ వచనములో, రెండవది సంకటములను కుదుర్చువాడు 3వ వచనములో, మూడవది 4వ వచనములో సమాధిలో నుండి ప్రాణమును విమోచించేవాడు 3వది, 4వ వచనములోనే కరుణా కటాక్షములు కిరీటముగా ఉంచేవాడు, 5వ వచనంలో పక్షిరాజు యవనం వల్ల నీ యవనము క్రొత్తదగినట్లు మేలుతో హృదయమును తృప్తిపరుస్తున్నాడు. 5వది తృప్తిపరుస్తున్నాడు. ఇక 6వది మనము చూస్తే ఆయన మనకి న్యాయము తీరుస్తున్నాడు. ఆయన మనకి న్యాయము తీరుస్తూ ఉన్నాడు. 7వది మనం చూస్తే ఆయన మనకి తన ప్రత్యక్షతని ఇస్తున్నాడు. మోషేకి తన మార్గములు తెలియజేశాను,
ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలకు తన ప్రత్యక్షనిస్తున్నాడు. 8వది ఏం చేస్తున్నాడంటే ఆయన సింహాసనాసనుడై ఉన్నాడు, ఆయన సార్వభౌముడై ఉన్నాడు. ఆయన ఎవరో ఏం చేస్తున్నాడో 8 విషయాలు ఈ కీర్తనలో మనం చూస్తాం. ఈ కీర్తన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వచ్చే వారం ధ్యానం చేస్తాం, అటు వచ్చే వారం కూడా ధ్యానం చేస్తాం, 2-3 వారాలు ధ్యానం చేస్తాం. అందుకని ఇప్పుడు ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకున్న దాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. సన్నుతించుము అంటే స్తుతించుట అని అర్థం. ఎందుకు స్తుతించుట అనేది ఆజ్ఞ, ఇట్స్ ఎ కమాండ్మెంట్. స్తుతించడం ద్వారా వచ్చే 3 ప్రయోజనాలు మనం చూసాం. హృదయంలో శాంతి, తలంపుల్లో భద్రత, 3వది జీవితంలో సంతృప్తి. సార్ ఎందుకు స్తుతించాలో 8 కారణాలు చూశాం. మీకు ఎన్ని గుర్తుంటాయో, ఈ 8 కారణాల్లో మీకు ఎన్ని గుర్తుంటాయో, లేకపోతే మీరు ఆరాధన చేసినప్పుడు బైబిల్ తెరిచి 103వ కీర్తన చూసి అక్కడ ఉన్న వాటన్నిటినీ చెబుతూ దేవున్నారు. ఇక్కడ చెప్పబడిన వాక్యమే మీ ఆరాధనలో ఉండాలి. పాత పాట పాడకండి, అర్థమైందా? పాత పాటలు ఏమో ఉంటాయి కదా, అవి పాడకూడదు. అలా పాడారంటే అర్థం ఏమిటంటే నేను చెప్పిన వాక్యం వేస్ట్, మీ పాట మీరే పాడుతున్నారన్నమాట. అందుకే నేను ఈ రోజున ఆరాధన వాక్యంలో ఏమి నేర్చుకున్నాం, దేవుణ్ణి స్తుతించడం ద్వారా వచ్చే ప్రయోజనం మీకు గుర్తున్నవే చెప్పండి. ఎందుకంటే అందరికీ అన్ని జ్ఞాపకం ఉండకపోవచ్చు. స్తుతించడానికి కారణాలు 8 చూసాం. మీకు గుర్తున్నవే 1, 2 చెప్పండి. సో స్తుతించడం ద్వారా వచ్చే ప్రయోజనాలు, స్తుతించడానికి గల కారణాలు, ఇవన్నీ చూసే 3 + 8 11 విషయాలు చెప్పాను. మీకు గుర్తున్నాయన్నీ చెప్పి ప్రభువా ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాం. ఇది వాక్యానుసారమైన ఆరాధన. అందుకని అలాగ మనము ఆరాధన చేద్దాం. త్వరగా క్లుప్తంగా అవకాశం ఉన్న వాళ్ళందరూ త్వరగా మనము ఆరాధన చేద్దాం. రండి ఆరాధన చేద్దాం.